అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. శ్రీమాత్రే నమః. 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలను మనం ఇప్పుడు సవివరంగా అర్థం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ నెల ఎలా ప్రభావితం చేస్తోందో, మీ జాతకం ప్రకారం ఆర్థిక స్థితి బాగుంటుందా, ఉద్యోగం సుస్థిరంగా ఉంటుందా, వ్యాపారం విజయవంతమవుతుందా, వివాహం సమీపిస్తోందా, చదువులో ప్రగతి ఉంటుందా, ఉద్యోగ భద్రత లభిస్తోందా, ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆందోళనలతో అందరూ ఈ సమయంలో ఉన్నారు. అక్టోబర్ నెల ప్రారంభమే శరణవరాత్రులతో మంగళకరంగా ఆరంభమవుతోంది. అంటే మీ జీవితంలో కొత్త శుభ ప్రారంభాలకు ఇది సమయం. అందరూ క్షేమంగా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని స్మరిస్తూ, జ్యోతిష్యమనేది వర్షం పడుతున్నప్పుడు మనకు గొడుగులాంటిది. కాని జ్యోతిష్యం మీ జీవితం కాదు. దీన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇష్టదేవతను, మీ కులదేవతను ప్రతిరోజూ ప్రార్థిస్తే అప్పుడే మీ జీవితం సుఖప్రదంగా, సమృద్ధిగా ఉంటుంది. గ్రహాలు మార్గం చూపిస్తాయి, కాని నడిపించేది మీ శ్రద్ధ, మీ ప్రయత్నం, మీ భక్తి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాసులలో 3వ రాశి అయిన మిథున రాశివారు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు లేదా పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించినట్లయితే మీరు మిథున రాశివారు. ఈ 2025 అక్టోబర్ నెలలో మీ గ్రహాల స్థితులు ఇలా ఉన్నాయి. సూర్యుడు 11 నుండి 16 వరకు కన్యారాశిలో 4వ భావంలో ఉండి కుటుంబంలో కొంచెం ఘర్షణలు, అసమాధానం కలిగిస్తాడు. 17వ తేదీ నుంచి తులారాశిలోకి వెళ్లడంతో 5వ భావంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు కొత్త బాధ్యతలు, సృజనాత్మక అవకాశాలు వస్తాయి. చంద్రుడు మీకు సాధారణ స్థితిలో ఉంటాడు. భావోద్వేగాలు స్థిరంగా ఉంటాయి. కుజుడు కర్కాటక రాశిలో 2వ భావంలో ఉండటం వల్ల ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం పెరుగుతుంది. బుధుడు తులారాశిలో 5వ భావంలో ఉండటం వల్ల కమ్యూనికేషన్, క్రియేటివిటీ, పిల్లల విషయాల్లో అనుకూలత ఉంటుంది. గురుడు వృషభ రాశిలో 12వ భావంలో ఉండటం వల్ల కాన్సంట్రేషన్ తగ్గుతుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు సింహరాశిలో 3వ భావంలో ఉండటం వల్ల సోదరులు, సంబంధాలు, సంచారం అన్నీ మీకనుకూలం. శని కుంభరాశిలో 9వ భావంలో ఉండటం వల్ల విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మికత, వ్యాపార స్థిరత్వం అన్నీ మీ వైపు. రాహువు మీనరాశిలో 10వ భావంలో ఉండటం వల్ల కెరీర్లో అకస్మాత్తుగా అవకాశాలు వస్తాయి. కాని జాగ్రత్తగా ఉండాలి. కేతువు కన్యారాశిలో 4వ భావంలో ఉండటం వల్ల ఇల్లు, భూములు, కుటుంబం ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితం. ఈ నెల మొదటి వారంలో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కాని 20వ తేదీ తరువాత శాంతి, ఐక్యత పెరుగుతాయి. పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. కాని అవి భవిష్యత్తుకు పెట్టుబడి. విద్యార్థులకు గురుడు 12వ భావంలో ఉండటం వల్ల కాన్సంట్రేషన్ తగ్గుతుంది. పోటీ పరీక్షల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ప్రశ్నకు సమయం ఇవ్వండి, తొందరపడకండి. వ్యాపారస్తులకు రాహువు 10వ భావంలో ఉండడం వల్ల అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి. శని 9వ భావంలో ఉండడం వల్ల ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ బిజినెస్కి అవకాశాలున్నాయి. కుజుడు 2వ భావంలో ఉండడం వల్ల ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యముంటుంది. శుక్రుడు 3వ భావంలో ఉండడం వల్ల వ్యాపార విస్తరణకు అనుకూలం. కాని ప్లాన్ చేసి ముందుకు సాగండి. పాత బకాయిలు వసూలు చేయడానికి ప్రయత్నించండి, కాని ఒత్తిడి పెంచకండి.
ఉద్యోగస్తులకు గురుడు 12వ భావంలో ఉండడం వల్ల పనిలో ఆలస్యం, అనిశ్చితత్వం ఉంటుంది. సూర్యుడు 17వ తేదీ తర్వాత 5వ భావంలోకి వెళ్లడంతో కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులు వస్తాయి. ఉద్యోగ మార్పు, ప్రమోషన్, ట్రాన్స్ఫర్ అన్నీ సాధ్యం. కానీ ఓపికతో ప్రయత్నించండి. విదేశీ అవకాశాలు, విద్య, ఉద్యోగం, బిజినెస్ కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి వీసా, డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త. ప్రతి అక్షరం చదవండి. రాజకీయ నాయకులకు రాహువు 10వ భావంలో ఉండడం వల్ల ప్రజా మద్దతు అకస్మాత్తుగా పెరుగుతుంది. కాని చిన్న చిన్న వాదనలు, విమర్శలు కూడా వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. రైతులకు 15వ తేదీ తరువాత వర్షపాతం అనుకూలం. పంటలు బాగా పండుతాయి. కుజుడు 2వ భావంలో ఉండడం వల్ల ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడులు అండ్ ఆర్థికం. 15వ తేదీ వరకు షేర్ మార్కెట్లో జాగ్రత్త. ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్కి దూరంగా ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చెయ్యండి. రియల్ ఎస్టేట్ మొదటి 15 రోజులు ఒప్పందాల్లో జాగ్రత్త. 20వ తేదీ తరువాత ఇళ్లు, భూములు కొనడం, అమ్మడం శుభం. చంద్రాష్టమి అక్టోబర్ 28 రాత్రి 10:14 నుండి అక్టోబర్ 31 ఉదయం 10:10 వరకు చంద్రాష్టమి ఉంటుంది. ఈ 2.5 రోజులు కొత్త పెట్టుబడులు, ఒప్పందాలు, ప్రయాణాలు వాయిదా వేయండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త. గణపతిని స్మరించండి. శాంతంగా, సైలెంట్గా ఉండండి. పరిహారాలు: బుధవారం గణపతి పూజ, గరికమాల, గన్నేరు పుష్పాలతో అర్చన. గురువారం బృహస్పతికి పసుపుష్పాలతో అర్చన. లక్ష్మీదేవికి మీ వయస్సుకు సమానంగా దీపాలు వెలిగించండి. శరణ నవరాత్రి అమ్మవారి సప్తశతి, చండీ పారాయణం చెయ్యండి. ఏదైనా దేవాలయానికి వెళ్లి నమస్కారం చెయ్యండి. పాలు, పండ్లు పేదవారికి, అవసరమైన వారికి దానం చెయ్యండి. అదృష్ట సూచకాలు: అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట దిక్కు ఉత్తరం, శుభ సమయం ఉదయం 8 నుంచి 10. ఈ సమయంలో ఏ పని చేసినా విజయం ఖాయం. ఈ 2025 అక్టోబర్ మీ జీవితంలో ఒక గొప్ప మలుపు. మీరు సిద్ధంగా ఉండండి. విజయం మీ చేతిలో ఉంది. శ్రీ గణేశాయ నమః. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.